దేశవ్యాప్తంగా రేపటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో తొలిసారిగా జనగణన మొదలైంది. అయితే ఈసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరించనున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తి డేటాను సీక్రెట్గా ఉంచనున్నారు. ఏ ప్రభుత్వేతర సంస్థతో కేంద్రం వివరాలు పంచుకోదని వెల్లడించారు. మొదటి దశలో జనగణన కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నెల రోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా 33 ప్రశ్నలు అడగనున్నారు. ప్రజల ఇంటి స్థితిగతులు, వాళ్ళకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు అడిగి నమోదు చేయనున్నారు. జనగణన కార్యక్రమంలో ఏపీలో మే 1 నుంచి 30 వరకు జరగనుంది. అలాగే తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. దీనికోసం 15 రోజుల ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్ ప్రజలకు తమ ఇంటికి సంబంధించిన వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రేపటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో తొలిసారిగా జనగణన మొదలైంది. అయితే ఈసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరించనున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తి డేటాను సీక్రెట్గా ఉంచనున్నారు. ఏ ప్రభుత్వేతర సంస్థలతో కేంద్రం వివరాలు పంచుకోదని వెల్లడించారు. మొదటి దశలో జనగణన కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నెల రోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా 33 ప్రశ్నలు అడగనున్నారు. ప్రజల ఇంటి స్థితిగతులు, వాళ్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు అడిగి నమోదు చేయనున్నారు. జనగణన కార్యక్రమం ఏపీలో మే 1 నుంచి 30 వరకు జరగనుంది. అలాగే తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. దీనికోసం 15 రోజులు ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్లో ప్రజలు తమ ఇంటికి సంబంధించిన వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే జనాభా లెక్కల కార్యక్రమము రేపటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఇది 16 సార్లు ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా ఈ జనాభా సేకరణ కార్యక్రమం జరిగింది. ఇది 17వసారి రేపటి నుంచి జరగబోతుంది. అయితే యాక్చువల్ గా చూసుకుంటే కనుక మనకి 2021లోనే అంటే 2021లోనే జనాభా సేకరణ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా అది వాయిదా పడుతూ వచ్చింది. అది 2026 అంటే ఈ సంవత్సరం రేపటి నుంచి కూడా మొదటి దశలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అంటే మే 1 నుంచి తీసుకుని సెప్టెంబర్ వరకు కూడా ఈ మొదటి దశ జనాభా సేకరణ కార్యక్రమం ఉండబోతుంది. ఇందుకు గాను మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 11,718 కోట్ల రూపాయలు అంటే 11,718 కోట్ల రూపాయలు ఈ జనాభా సేకరణకు గాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో రేపటి నుంచి తీసుకుని సెప్టెంబర్ వరకు ఈ జనాభా సేకరణ కార్యక్రమం ఉంటుంది. రెండవ దశ వచ్చేటప్పటికి ఫిబ్రవరి అంటే 2027లో ఈ రెండవ దఫ ఈ జనాభా సేకరణ కార్యక్రమం ఉండబోతుంది. ఈసారి జనాభా సేకరణలో 33 ప్రశ్నలు ఇందులో సంధించబడ్డాయి. అందులో 33 ప్రశ్నల్లో అందులో కూడా వ్యక్తిగతంగా ఉన్నాయి, కొన్ని కుటుంబానికి సంబంధించిన ఆదాయ వివరాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా వ్యక్తుల స్థితిగతులను కూడా ఈసారి చేర్చబడింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈసారి జనాభా సేకరణ కార్యక్రమంలో కులం కూడా ఇందులో ఒక ప్రశ్నగా ప్రామాణికంగా తీసుకోబడింది. ఎందుకంటే మనం చూసాం గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ జనాభా సేకరణలో ఖచ్చితంగా కులం అనేది కూడా చేర్చాలి. ఎందుకంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితా ఖచ్చితంగా ఉండాలి, తద్వారానే బడ్జెట్ కేటాయింపులు ఉండాలి అని చెప్పేసి పదే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈసారి కులాన్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. తద్వారా దేశవ్యాప్తంగా
కులాల వారీగా ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది కూడా ఒక లెక్క అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద వస్తుంది. అయితే కేంద్రం చెప్పిన దాన్ని బట్టి ఏదైతే జనాభా సేకరణ కార్యక్రమం జరుగుతుంది, ఈ జనాభా సేకరణలో కులాల ప్రతిపాదన చేస్తున్న వాటి వివరాలు ఏవి కూడా ఇతర సంస్థలకు ఇవ్వబోమని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి రేపటి నుంచి ఈ జరగబోయే జనాభా సేకరణ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 లక్షల సిబ్బంది ఈ జనాభా సేకరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రతి ప్రాంతాన్ని ఏదైతే నిర్దేశించిన మొదటి ఫేజ్ లో ఏ ఏ ప్రాంతాలు ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ జనాభా సేకరణ కార్యక్రమం ఉండబోతుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రత్యేక ప్రాంతాలు ఏమంటే మనకి కాశ్మీర్ లో ఉన్న లద్దాఖ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా మంచుతో ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ సెప్టెంబర్ లోపనే ఆ రాష్ట్రాల్లో కూడా జనాభా సేకరణ జరపాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జనాభా సేకరణ అనేది 5 ఏళ్లుగా పోస్ట్ పోన్ పడుకొచ్చింది. రేపటి నుంచి కూడా మొదటి దశ జరగబోతుంది. ఇక మనకి సంబంధించి చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక మే 1 నుంచి తీసుకుని 30 వరకు జనాభా సేకరణ జరుగుతుంది కాబట్టి తెలంగాణకు సంబంధించి మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ జనాభా సేకరణ కార్యక్రమం జరగబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మే 1 నుంచి కూడా 30 వరకు కూడా జనాభా సేకరణ కార్యక్రమం జరగబోతుంది. అంటే ఈ జనాభా సేకరణ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని కూడా సిద్ధమయ్యాయి. యాప్లు కూడా రూపొందించడం జరిగింది. 16 భారతీయ భాషల్లో ఈ జనాభా సేకరణ కార్యక్రమానికి జరగబోతుందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక జన సేకరణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఫీల్డ్ మీద చేరుకోవడం జరిగింది. వాళ్ళు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ఉంటారు. అదేవిధంగా ప్రజలకు ఏ విధమైన డౌట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి తమ వివరాలు చెప్పొచ్చు అని చెప్పేసి కూడా అందులో నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అధికారి చెప్పడం జరిగింది. అయితే ఈ జనాభా సేకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎంతమంది సిబ్బంది ఉండబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరెవరు ప్రధాన అధికారులు పాల్గొనబోతున్నారు అనేది కూడా నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. దాని ప్రకారం కూడా అధికారులందరూ కూడా వారి క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పేసి కూడా ఏదైతే సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించడం జరిగింది. రేపటి నుంచి ఇక మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాభా సేకరణ కార్యక్రమం జరగబోతుంది. 33 ప్రశ్నల మీద జనాభా సేకరణ కార్యక్రమం ఉండబోతుంది. గగన్ శ్రీనివాస్, అంటే డిజిటల్ రూపంలో మొట్టమొదటిసారిగా వివరాలు సేకరించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగమే అనుకోవచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా కూడా ప్రజలందరూ కూడా డిజిటల్ కి చాలా అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళంతా కూడా వివరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో డిజిటల్ రూపంలో అనేది కొద్దిగా ఆందోళన కలిగిస్తున్నప్పుడు కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ రూపంలోనే సేకరించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సేకరించిన వివరాలు ఏవి కూడా బయటకు వెల్లడించబోము, ఏ సంస్థలకి కూడా ఇచ్చేది లేదని చెప్పి కూడా కేంద్రం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ రూపంలో సేకరిస్తుంది కాబట్టి ప్రజలు కూడా వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలకు ఏ విధమైన ఆందోళన ఉంటే వాటన్నిటిని కూడా నివృత్తి చేసే పనిలో కూడా ఉండబోతున్నారు. ప్రజలకు ఎటువంటి భయం లేకుండా డిజిటల్లో ఏదైతే సమాచారం సేకరిస్తారో ఆ సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని చెప్పేసి ఒక హామీ కూడా ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇవ్వబోతున్నారు. Yes, right, Srinivas. Thank you for the update.